అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగింది. ఈ 5 ఏళ్ళు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్గా చేసేసాడు. చట్టాలని ఆయన కాళ్ళ కింద నలిపేసేసాడు. ఐఏఎస్లని ఐపీఎస్లని ఆయన కూలీల కింద మార్చేసుకున్నాడు. నిండు శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న చట్టసభలో శాసనసభ్యులు అందరు కలిసి ఏవైతే బడ్జెట్ సెషన్స్లో నిర్ణయాలు తీసుకుంటారో, అలొకేషన్స్ చేస్తారో వాటన్నిటినీ చెత్తపుట్ల వేసాడు. ఒక చట్టసభ నిర్ణయాలకి విలువ లేదు, వ్యవస్థలకి విలువ లేదు, ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం 2-3 దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టుండిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం. గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు? ఈ దాడులేంటి, ఈ దుర్మార్గాలు ఏంటి? ఆఖరణ ఎలక్షన్ కమిషన్ డీజీపీని, చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా? మీ మీద వ్యతిరేకత కట్టలు తెంచుకొని 5 సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు, గొంతెత్తనీయకుండా అరాచకాలు చేశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళు వెనకుండే గూండాలు ఈరోజు కట్టలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు. అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కి పెట్టావు. ఎలక్షన్ కోడ్ వచ్చిందాక నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలో అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ టీవీ9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా, ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనిపిస్తారు, డెఫినెట్గా అనిపిస్తారు జూన్ 4 తర్వాత. పెద్దగా చెప్పా. చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓడిపోతారని నిన్న జోగి రమేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడే కదా, రేపు చూస్తావు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్, చాలా. మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని. నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు. రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. అందుకని వీటన్నిటికీ మీకు పనిష్మెంట్ 13 జరిగిపోయింది. జూన్ 4
తెలిసిపోద్ది.